అమ్మయ్యా, చారు కరెక్ట్ టైంకి మాల వేసుకుని వీళ్ల శోభనం జరగకుండా ఆపింది. నాకు చాలా సంతోషంగా ఉంది. ఏం ప్లాన్ వేసింది చారు? నా మనవరాలా మజాకా ఏమనుకుంటున్నావే? చెప్పండి, వెళ్ళిపోమంటారా? సరే, వెళ్తున్నాను. వెళ్ళిపో, పీడ వెరగడైపోతుంది. ఎక్కడికి వెళ్తావు చారు? ఉండు. బావగారు, పాపం చారు కళ్ళు లేని పిల్ల. మొన్నటికి మొన్న వాళ్ళ నాన్న జైలుకి వెళ్ళాడు. వాళ్ళ అమ్మ చూస్తే దేశాలు పట్టుకుని వెళ్ళింది. ఇప్పుడు దీనికి కూడా కళ్ళు లేకుండా ఏ సత్రంలోనో తలదాచుకుంటే తన బ్రతుకేమవ్వాలి చెప్పండి? అయినా మనం ఇంతమంది ఉండి కూడా తన్ని అనాథలాగా సత్రంలో ఉండమంటే ఆ పాపం మనకే కదా చుట్టుకుంటుంది. వయసులో ఉన్న ఆడపిల్లకి కళ్ళు లేకపోతే ఆ జీవితం ఎంత అంధకారంగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అయినా భవానీమాల ఎన్ని రోజులు? మహా అయితే వారం 10 రోజులు, అంతే కదా? కాదు, 41 రోజులు. నలభై ఒక్క రోజులా? అంటే నా కొడుక్కి 41 రోజులు శోభనం జరగకూడదా? భవానీమాల వేసుకుంటే అలాగే ఉండాలి కదా బావా. తప్పు చేసావమ్మ చారు. భవానీ మాల వేసుకుంటే అందులో తప్పేముందక్కా? మాల వేసుకోవడం తప్పు కాదు, మనకి చెప్పకపోవడం తప్పు అంటున్నాను. జానకి, చారు తనకి కళ్ళు రావాలన్న ఆలోచనతో మాల వేసిందే కాని ఇంట్లో శుభకార్యం జరగకూడదని కాదు.